ఒక వ్యక్తికి ఏదైనా ఒక అనారోగ్యం కలిగినప్పుడు అది బయటికి కనిపించేదైతే డాక్టర్లు చూసి చెప్పగలరు. ఒకవేళ శరీరం లోపల ప్రాబ్లమ్ అయితే కొన్ని వ్యాధులను బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుసుకోగలుగుతారు. కానీ ఒకవేళ బ్లడ్ టెస్ట్‌ల ద్వారా కూడా కనిపెట్టలేని ఉంటే అప్పుడు స్కానింగ్ ద్వారా తెలుసుకుంటారు. అయితే ఈ స్కానింగ్ చేయడం కోసం ఎక్స్‌రే, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎంఆర్ఐ వంటి మెథడ్స్ ఉన్నాయి. కానీ వీటన్నిటితో పోలిస్తే ఎంఆర్ఐ స్కాన్ అనేది సేఫ్, అలాగే ఎటువంటి పెయిన్ ఉండదు. మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఇది వర్క్ అవుతుంది. ఒక ఎంఆర్ఐ మిషన్ అనేది క్వాంటమ్ మెకానిక్స్, మ్యాథమెటిక్స్, సూపర్ కండక్టింగ్, మ్యాగ్నెట్స్, కంప్యూటర్ సైన్స్ ఇలాంటి ఎన్నో టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. మీకు తెలుసా, మన భూమికి ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ ఒక ఎంఆర్ఐ మిషన్కి ఉంటుంది. అందుకే ఇది మన బాడీని చాలా డీటెయిల్గా చూపించగలిగే మోస్ట్ పవర్ఫుల్ డయాగ్నోస్టిక్ టూల్. సో ఈ వీడియోలో అసలు ఎంఆర్ఐ స్కానింగ్ అంటే ఏమిటి, అసలు ఈ ఎంఆర్ఐ మిషన్ ఎలా పనిచేస్తుంది, సో అలాగే ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తవారు చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఈ ఎంఆర్ఐ మిషన్ ఒక ట్యూబ్ షేప్లో ఉండి ఒక మనిషి సరిపడేంత పెద్దగా ఉంటుంది. దీనిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి మెయిన్ మ్యాగ్నెట్. ఇది చాలా పవర్ఫుల్ సూపర్ కండక్టింగ్ కాయిల్స్తో తయారై ఉంటుంది. ఇది చాలా ఎక్కువ మొత్తంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. 2 గ్రేడియంగ్ కాయిల్స్. ఒక మిషన్లో 3 సెట్లు చిన్న చిన్న గ్రేడియంగ్ కాయిల్స్ ఉంటాయి. ఇవి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తాయి, కానీ మెయిన్ దానికన్నా కొంచెం వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక 3 రేడియో ఫ్రీక్వెన్సీ కాయిల్స్. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్ను ట్రాన్స్మిట్ చేస్తుంది, అలాగే రిసీవ్ చేసుకుంటుంది. ఇవి ఎలా పనిచేస్తాయి అనేది ముందు తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఎంఆర్ఐ స్కాన్ అనేది ఒక పెద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ని టెస్ట్లలో కొలుస్తారు. చాలా వరకు హాస్పిటల్లో ఉపయోగించే ఎంఆర్ఐ మిషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది 1 నుండి 3 టెస్ట్ల వరకు ఉంటుంది. అదే మన భూమికి ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతో తెలుసా? 0.005. అంటే మన ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కన్నా ఎంఆర్ఐ మిషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది 60,000 రెట్లు ఎక్కువ. అయితే ఎంఆర్ఐ స్కాన్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలియాలంటే దానికన్నా ముందు మనం మరొక విషయం తెలుసుకోవాలి. మన మానవ శరీరంలో 50 నుంచి 75% వాటర్ ఉంటుంది. ఇది ఒక వ్యక్తి యొక్క ఏజ్, బాడీ సైజ్, షేప్, మజిల్ అండ్ ఫ్యాట్ని బట్టి మారుతుంది. ఇక్కడ వాటర్ అంటే ఓన్లీ వాటర్ అనేది కాదు, ఫ్లూయిడ్స్. ఉదాహరణకు మనం తాగే నీరు, రక్తం, చెమట, సెలైవా, యూరిన్, మేక, అరుగుదల అండ్ ఉపయోగపడే జీర్ణ రసాలు ఇవన్నీ కూడా ఫ్లూయిడ్స్లోకి వస్తాయి. సో ఇప్పుడు ఈ వాటర్ మాలిక్యూల్స్ని తీసుకుంటే అది 2 హైడ్రోజన్ ఆటమ్స్ను ఒక ఆక్సిజన్ ఆటంతో తయారై ఉంటుంది. లివింగ్ టిష్యూ అంటే మన బాడీలో జీవం ఉన్న కణజాలంలో ఎక్కువ మొత్తం వాటర్ అండ్ ఫ్యాట్ మాలిక్యూల్స్తో నిండి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే దాదాపు మన శరీరం అంతా ఒక హైడ్రోజన్ ఆటమ్స్తో నిండి ఉంటుంది. ఈ హైడ్రోజన్ ఆటమ్ మధ్యలో సింగిల్ పాజిటివ్ ఛార్జ్ ఉండే ప్రోటాన్ ఉంటుంది. ఈ ప్రోటాన్ చుట్టూ నెగిటివ్ ఛార్జ్ ఉండే ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న ప్రోటాన్కి స్పిన్ అనే క్వాంటమ్ ప్రాపర్టీ అయితే ఉంటుంది. అంటే మన భూమికి ఎలా అయితే ఉంటుందో తన చుట్టూ తను తిరుగుతుందో సేమ్ ఇది కూడా అంతే. ఈ ప్రోటాన్ కూడా సేమ్ మ్యాగ్నెటిక్ మూమెంట్తో నార్త్ నుండి సౌత్కు పోల్స్ నుండి ఏర్పడి ఈ ప్రోటాన్ చుట్టూ ఒక చిన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అంటే ప్రతి ప్రోటాన్ కూడా ఒక చిన్న సైజు మ్యాగ్నెటిక్తో సమానం. సో ఇలా మన శరీరంలో కొన్ని 100 కోట్ల హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. కాబట్టి మన శరీరం అంతా కూడా కొన్ని కోట్ల చిన్న చిన్న మ్యాగ్నెట్స్తో నిండి ఉంటుంది. అయితే నార్మల్ కండిషన్లో చిన్న చిన్న మ్యాగ్నెట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో కాకుండా ఇక్కడ వీడియోలో చూపించినట్టు ర్యాండమ్గా ఒక్కొక్క పొజిషన్లో ఒక్కొక్క వైపు తిరుగుతూ స్పిన్ అవుతూ ఉంటాయి. సో వీటన్నిటికి నుండి వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్ని దానికన్నా క్యాన్సిల్ చేసుకుంటాయి. సో అవి మ్యాగ్నెటిజం అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అదే ఎంఆర్ఐ మిషన్లో వెళ్ళిన తర్వాత ఇవి ఎలా యాక్ట్ చేస్తాయంటే అనేది చూద్దాం. దానికన్నా ముందు ఎంఆర్ఐ స్కానింగ్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. ఎందుకంటే ఎంఆర్ఐ మిషన్ కూడా చాలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ మిషన్ ఉన్న రూమ్ అంతా కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో నిండి ఉంటుంది. సో ఆ రూమ్లోకి చిన్న మెటల్ వస్తువు కూడా వెళ్ళకూడదు. స్కాన్ చేసే ముందు బాడీ మీద ఉన్న అన్ని మెటల్ పార్ట్స్ని, ప్యాంట్ని, ఉండే బెల్ట్, జిప్పు, ఉంగరాలు, కడియాలు, స్పెట్స్, కీస్ వంటివి ఏమైనా ఉంటే తీసేస్తారు, వేరే డ్రెస్ ఇస్తారు. అలాగే కొంతమంది బాడీ లోపల మెటల్ పార్ట్స్ ఉంటాయి. అంటే హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్న వాళ్ళు అయితే చెస్ట్లో ఫేస్ మేకర్ అండ్ హార్ట్లో స్టంట్లు చేసి ఉంటారు. కొంతమందికి పంటిలో స్క్రూలు ఉంటాయి. కొంతమందికి కాళ్ళు చేతులతో అలా మోకాల్లో కూడా మెటల్ ఇంప్లిమెంటేషన్ అయితే జరిగి ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే ముందే డాక్టర్ చెప్పాలి. లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ జరిగేటప్పుడు ఆ హై మ్యాగ్నెటిక్ పవర్కి ఆ బాడీలో ఉన్న మెటల్ పార్ట్స్ డిస్టర్బ్ అవుతాయి లేదా కదిలిపోతాయి కూడా. అయితే ఈ మధ్యకాలంలో టైటానియం వంటి మ్యాగ్నెటిక్ పవర్కి రియాక్ట్ కాని వాటినే బాడీలో యూజ్ చేస్తున్నారు. కానీ కొంతమంది కాస్ట్ తక్కువ ఉంటుందని స్టీల్ మెటల్స్ని యూజ్ చేస్తున్నారు. అలా వారికి ఇబ్బంది అవ్వచ్చు. సో ముందే డాక్టర్ చెప్పాలి. ముంబైలో ఇలాగే ఒక వ్యక్తి తెలియక మెటల్ ఆక్సిజన్ సిలిండర్తో ఎంఆర్ఐ రూమ్లోకి వెళ్ళాడు.
వెంటలేసరికి ఆ మ్యాగ్నెటిక్ పవర్కి చాలా వేగంగా సిలిండర్ అలాగే దాన్ని పట్టుకున్న ఆ వ్యక్తి కూడా బుల్లెట్ స్పీడ్తో వెళ్ళి ఆ మిషన్కి అతుక్కుపోయాడు. సో ఎంఆర్ఐ రూమ్లోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎంఆర్ఐ స్కానింగ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ముందుగా స్కాన్ చేయాలనుకున్న వ్యక్తిని ఎంఆర్ఐ టేబుల్ మీద పడుకోబెట్టి మిషన్ లోపలికి పంపిస్తారు. మనం ముందు చెప్పుకున్నాం కదా, మన బాడీలో ఉండే హైడ్రోజన్ ఆటమ్స్లో ఉండే ప్రోటాన్లు ర్యాండమ్గా ఇటు పెడితే అటు ఉంటాయని. కానీ ఇప్పుడు ఎలా అయితే కంపాస్ అంటే దిక్సూచిలో ఉండే నీడిల్ అనేది నార్త్ మ్యాగ్నెటిక్ పోల్స్కి తగ్గట్టుగా నార్త్ అండ్ సౌత్ పోల్స్కి ఆన్లో అయితే అవుతుంది. అలాగే మన బాడీ కూడా ఎంఆర్ఐ అనే ఒక లార్జ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వెళ్ళిన వెంటనే ఈ చిన్న చిన్న మ్యాగ్నెట్లు అంటే ప్రోటాన్లు అన్నీ కూడా చేంజ్ అయ్యి ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి తగ్గట్టుగా ప్యారలల్గా వాటి ఓరియంటేషన్ మార్చుకుంటే ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా అనమాట. సో ఇప్పుడు అన్నీ ఒకే డైరెక్షన్లో ఉన్న ప్రోటాన్లు డిస్టర్బ్ చేయడానికి మళ్ళీ ఎంఆర్ఐ మిషన్లో ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ కాయిల్స్ నుండి రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ రిలీజ్ అవుతాయి. దాంతో ఈ రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్లో నుండి వచ్చిన ఎనర్జీని తీసుకొని ఈ ప్రోటాన్లు మిస్ అలైన్ అయ్యి ఇంకా మెయిన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి 90% డిగ్రీలు అయితే డైరెక్షన్ మార్చుకుంటాయి. కొంతసేపటికి అయితే ఈ రేడియో ఫ్రీక్వెన్సీ పల్సెస్ని ఆఫ్ చేస్తుంది. దాంతో ఈ ప్రోటాన్లు అప్పటి వరకు అబ్జర్వ్ చేసుకున్న ఎనర్జీని రిలీజ్ చేసి మళ్ళీ ఇంతకు ముందు ఉన్న వాటిని ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళిపోతాయి. ఇలా ప్రోటాన్లు రిలీజ్ అయిన ఎనర్జీని మళ్ళీ ఎంఆర్ఐ ఆయిల్స్తో సో రిసీవ్ చేసుకుంటాయి. ఇలాగా ఈ ఆర్ఎఫ్ కాయిల్స్ ఆన్ ఆఫ్ అవుతూ రేడియో ఫ్రీక్వెన్సీ పల్స్ని రిలీజ్ చేయడం ఆఫ్ చేయడం మళ్ళీ ప్రోటాన్స్ నుంచి రిలీజ్ అయిన ఎనర్జీని రిసీవ్ చేసుకొని ఆ ఎనర్జీని మేజర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోటాన్స్ నుండి రిలీజ్ అవుతున్న ఎనర్జీ అనేది ఒక్కొక్క ఆర్గాన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే ఎముకల్లో ఒకలా, మజిల్స్లో ఒకలా, ఫ్లూయిడ్స్లో ఒకలా ఉంటుంది. ఆ రిలీజ్ అవుతున్న ఎనర్జీ సిగ్నల్స్లోని వేరియేషన్స్ని కంప్యూటర్ ప్రాసెస్ చేసి దాని ఆధారంగా ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తుంది. అందుకే ఎంఆర్ఐలో ఏ పార్ట్కి ఆ పార్ట్ క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఎంఆర్ఐ స్కానింగ్ జరుగుతున్నంతసేపు లోపల ఉన్న వ్యక్తి కదలకూడదు. కదిలితే ఇమేజ్లో క్లియర్గా కాకుండా బ్లర్గా వస్తాయి. అందుకే స్కానర్ లోపలికి వెళ్ళినప్పుడు మనం పడుకున్న పొజిషన్లో కంఫర్ట్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు ఎక్కువసేపు కదలకుండా ఉండలేరు. అందుకనే వాళ్ళని రిలాక్స్ చేయడానికి ముందుగానే యాంటీ మెడిటేషన్ ఇలాంటివి ఇస్తారు. అయితే ఈ ఎంఆర్ఐ స్కానింగ్ జరుగుతున్న సమయంలో లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కాన్సెప్ట్గా ఇక చేంజ్ అవ్వడం, ఈ హై కరెంట్స్, వైబ్రేషన్స్ అన్నీ వీటి వల్ల చాలా ఎక్కువ నాయిస్ వస్తుంది. అందుకని ఆ సౌండ్స్ కొంతవరకు తగ్గించడానికి ఇయర్ బడ్స్ని కూడా ఇస్తారు. దాదాపు ఈ ఎంఆర్ఐ స్కానింగ్ జరగడానికి సుమారు 30 నుండి 45 నిమిషాల సమయం పడుతుంది. అయితే కొంతమందికి క్లాస్ట్రోఫోబియా ఉంటుంది. అంటే క్లోజ్డ్గా ఉండే స్పేసెస్లో ఎగ్జాంపుల్ మీకు లిఫ్ట్లో కావచ్చు, ఎలివేటర్లో కావచ్చు, టనల్స్లో కావచ్చు, వాటిలో వెళ్ళాలంటే భయం. అలాంటి వాళ్ళు ఈ మిషన్ లోపలికి వెళ్ళడానికి కూడా భయపడతారు. అలాంటి వాళ్ళకి కూడా రిలాక్స్ అవ్వడానికి మెడికేషన్ ఇస్తారు. అయితే కొంతమంది అయితే భయపడుతూ ఉంటారు స్కానింగ్ చేయించుకోవడానికి ఎక్కువగా. ఏవైనా రిస్క్ ఉంటుందేమో లేదా దాని నుండి ఏదైనా రేడియేషన్ వచ్చి మన బాడీని డ్యామేజ్ చేస్తుందేమో అని. కానీ అలాంటిది ఏమీ ఉండదు. దీనిలో మనం ఎటువంటి రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వం. మిగిలిన వాటితో పోలిస్తే ఎంఆర్ఐ స్కానింగ్ చాలా సేఫ్. దీనిలో యూజ్ చేసే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రేడియో వేవ్స్ అనేవి మన బాడీకి ఎటువంటి డ్యామేజ్ కలిగించవు. ఎలా అయితే మన భూమి చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ కాయిల్స్ ఉంటాయి, ఎర్త్ ఫీల్డ్, సో అది మన ద్వారా ప్రయాణిస్తున్న మనకి ఏం కాదు, సేఫ్ ఈ ఎంఆర్ఐ స్కానింగ్ అంతే. ఇంకా చెప్పాలంటే ఎక్స్రే అనేది కొంతవరకు రిస్క్ ఉంటుంది. ఎక్స్రే స్కానింగ్లో మన బాడీ ద్వారా ఎక్స్రే ప్రయాణిస్తుంది. ఎక్స్రేలో ఉన్న మన రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతాము. ఈ రేడియేషన్ అనేది పెరిగే కొద్దీ ఒక్కోసారి సెల్ఫ్ డ్యామేజ్ అవ్వడం, డిఎన్ఏ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దానివల్లే మనకి ఎంఆర్ఐ స్కానింగ్ కన్నా మెయిన్ దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇది ఇమేజ్లు కూడా క్రియేట్ చేస్తుంది. 2D అండ్ 3D అనే పిక్చర్ని మనకు కన్స్ట్రక్ట్ చేయవచ్చు. మిగిలిన మెథడ్స్తో పోలిస్తే ఎంఆర్ఐ ద్వారా వచ్చిన పిక్చర్స్ చాలా డీటెయిల్డ్గా ఉంటాయి. బోన్ పార్ట్స్ కావచ్చు చెక్ చేయడానికి ఎక్స్ప్రెషన్ బాగా చేస్తాయి. కానీ సాఫ్ట్వేర్ టిష్యూస్ ఉంటే ఆర్గాన్స్ వాటిని చెక్ చేయడానికి ఎంఆర్ఐ స్కాన్ అనేది ట్యూమర్లో కానీ బ్లడ్లో క్లాట్ అవ్వడం, లీక్ అవ్వడం వంటివి ఉంటే ఎంఆర్ఐలో అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఎంఆర్ఐ స్కానింగ్ గురించి క్లియర్గా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.